మామూలుగానే మంత్రి పదవులు జనసేనకి చాలా తక్కువ. ఉన్న దాంట్లో ఇప్పుడు కందుల దుర్గేష్ని అసలు టచ్ చేయరు అనుకుంటే ఫస్ట్ వికెట్ ఆయనది ఎగరబోతుంది అనేసి అని వింటున్నాము. నిజమా అది? వాస్తవానికైతే కందుల లక్ష్మీ దుర్గేష్ గారిని ఎవరు అసలు టచ్ అయితే చెయ్యను కూడా చేయలేరని అనుకున్నారు. కానీ అయితే పశ్చిమ గోదావరి జిల్లాని మొత్తానికి ఒక యూనిట్గా తీసుకొని చూస్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకుంటే అటు పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు తెలుగుదేశం, ఇటు నిడదవోలు కందుల లక్ష్మీ దుర్గేష్ గారు, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఒకే ప్రాంతంలో రాష్ట్ర మంత్రులుగా ఉండటం అనేది సాంకేతికంగా ఒక అడ్డంకిగా మారింది. అయితే దీనిని అధిగమించాలంటే ఏం చేయాలంటే ఇద్దరిని టచ్ చేయకూడదు, లేకపోతే ఇద్దరికీ ఉద్వాసన పలకాలి. ఇట్లాంటి సమీకరణల్లో నిమ్మల రామానాయుడు గారిని ఏ విధంగానూ ఆయనని టచ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఆయన హ్యాట్రిక్ వీరుడు, వరుసగా 3 సార్లు 2019లో వైకాపా ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలిచారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి. పాలకొల్లు పురోభివృద్ధిలో ఈవేళ అల్లు వెంకట సత్యనారాయణ గారు తెలుగుదేశంలో గతంలో 4 పర్యాయాలు అల్లు అరవింద్ గారికి సోదరులు అవుతారు వరుసకి, చాలా సమీప బంధువు. వారి తర్వాత అంత ప్రగాఢమైన ముద్ర వేసినటువంటి శాసనసభ్యుడిగా ఈవేళ నిమ్మల రామానాయుడు గారు కనిపిస్తున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ తప్పిస్తే జనసేన నుంచి దుర్గేష్ గారిని తప్పించాలి. 2 సంవత్సరాల కాలం ఎలాగూ పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 2 సంవత్సరాలు అని అనుకుంటే తప్పించి మరొకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. అంటే అసలు దుర్గేష్ గారు దీన్ని ఎట్లా తీసుకుంటారని కూడా మనం చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, దుర్గేష్ గారు ముగ్గురే మనకి మంత్రి పదవులలో కనిపించినటువంటి పేర్లు. అలాంటిది ఇప్పుడు దుర్గేష్ గారిని పక్కన పెడితే ఇద్దరే మంత్రులు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పక్కన పెట్టేసి ఇద్దరే మంత్రులు. అందుకే నేను ఎంట్రీలో చాలా ఉన్నదే చాలా తక్కువ. మళ్ళీ దాంట్లో ఇద్దరులో ఏంటి ఒకరిది ఇన్ను ఇంకొకరు అవుట్ అనేది అదే అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలి. ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మనకు గోదావరి జిల్లాలో పంతం నానాజీ గారు కనిపిస్తారు, జనసేన నుంచి గెలిచిన వాళ్ళు. అట్లాగే రాజనగరంలో బలరామకృష్ణ గారు కనిపిస్తారు. పంతం నానాజీ గారు హీఈస్ వెరీ సీనియర్. బలరామకృష్ణ అసలు శాసనసభ్యుడికి ఎక్కువ అంటారు నియోజకవర్గంలో, అది వేరే విషయం. కాలం కర్మం కలిసి వచ్చి శాసనసభ్యులు అయ్యారని చెప్తారు. దానికి కాసేపు మనం పక్కన పెడదాం. పక్కన పెడితే ఇప్పుడు అక్కడ తిరుపతి నుంచి ఏ శ్రీనివాసులు గారు, పెందుర్తి నుంచి పంచకల రమేష్ బాబు గారు, నెల్లిమర్ల నుంచి లోకం మాధవ్ గారు, ఆవిడ బ్రాహ్మణ సామాజిక వర్గం, భర్త లోకం ప్రసాద్ గారు కాపు సామాజిక వర్గం. ఇట్లా కనిపిస్తే మీకు లోకం మాధవి గారు రూల్డ్ అవుట్. శ్రీనివాసులు గారు ఎందుకు రూల్డ్ అవుట్ అయ్యారంటే నెల్లూరు నుంచి నారాయణ గారు తెలుగుదేశం నుంచి బలిజ సామాజిక వర్గం, ఈ ప్రాంతం నుంచి బలిజలకు ఇవ్వాలనుకుంటే, సొంత సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నారాయణ గారు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి శ్రీనివాసులు గారికి అవకాశం దక్కదు అనేది వెరీ క్లియర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో పంచకల రమేష్ బాబు గారు ఆయన ప్రయత్నాలు ఆయన చాప కింద నీళ్ళలాగా చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారి తర్వాత ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైకాపాలో మంత్రి అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఆ వరుసలో మంత్రి ఇప్పటివరకు అవనటువంటి వ్యక్తి పంచకల రమేష్ బాబు గారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన వైజాగ్ నార్త్ కోరినట్టున్నారు. అప్పుడు కోరితే ఆయనని పెందుర్తికి పంపించారు. చాలా అతిపెద్ద నియోజకవర్గాలు పెందుర్తి ఒకటండి. నేను మొత్తం పెందుర్తి నియోజకవర్గం అంతా నేను పర్యటించాను నేను. ఓకే. ఎంత పెద్ద నియోజకవర్గం అంటే అయిపోయింది ఈరోజు పెందుర్తి అని అనుకుంటే మరుసటి రోజు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలని చెప్తారు. అంత పెద్ద నియోజకవర్గం అది. అక్కడ కాపులు వెలమలు ఇద్దరు, బీసీ కాపులు బీసీ వెలమలు సరి సమాన నిష్పత్తిలో ఉంటారు. 3,000 లేదా ఒక 5,000 వెలమలు ఎక్కువ ఉంటే ఉంటారు. అందుకని ఏంటంటే అక్కడ ఇద్దరు వెలమలు, గండిబాబుజీ గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు ఇద్దరు అయ్యారు. అప్పుడు అయ్యేటప్పుడు కాంగ్రెస్లో గండిబాబుజీ గారు, తెలుగుదేశంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు ఇద్దరు వెలమలు అయ్యేటప్పటికి నల్లేరు మీద బండి నడకైంది పంచకిల రమేష్ గారికి. 3,272 ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు అప్పుడు నేరోలో. ఓకే. ఆ రాజకీయ విశ్లేషకుడిగా నేను వెళ్ళినప్పుడు పరిశీలనకి ఆ నియోజకవర్గం ఆయన 5వ రోజు 6వ రోజు అడిగారు నన్ను. పంచకిల రమేష్ బాబు గారు అడిగారు గెలుస్తానని నేనని అడిగారు. అడిగితే ఎడ్జ్ అంటే నెక్ టు నెక్ వచ్చి గెలుస్తారు ఓకే అని చెప్పారు. ఎందుకు అన్నది కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఎందుకు అన్న చెప్పిన దాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత అందుకే 3,272 నేను స్పష్టంగా నేను ఆధిక్యత చెప్పగలిగాను. బాగా గుర్తుంది. ఆయన గెలిచారు మొదట. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది ప్రజారాజ్యం. ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. 2014 ఎన్నికలకి గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, పంచకల రమేష్ బాబు గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, ఈ నలుగురు ప్రజారాజ్యంలో అప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్లో ఉన్నారు. వీళ్ళు నలుగురు తెలుగుదేశంలో చేరారు. వచ్చి ఓకే చేరి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేశారు, మన అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. ఆయన అవంతి శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఎంపీ, గంటా శ్రీనివాసరావు గారు భీమిలి ఎమ్మెల్యే,
పంచకల్ రమేష్ బాబు గారేమో యలమంచిలికి వచ్చారు. యలమంచిలి నియోజకవర్గానికి వచ్చి, యలమంచిలి చాలా విచిత్రమైన నియోజకవర్గం అండి. యలమంచిలి అంటే కాపులు, క్షత్రియులు, తర్వాత వచ్చి మీ కాపులు క్షత్రియులు ప్రధాన సంఖ్యలో కనిపిస్తారు. గవర్నర్లు ఉన్నారండి యలమంచిలి నియోజకవర్గం. అదే కాపుల నియోజకవర్గం అది. పప్పల చలపతిరావు గారిని హీఈస్ వెరీ సీనియర్ టీడీపీలో, ఆయన చాలా పలు పర్యాయాలు చేశారు. ఆయన తర్వాత కాపులే ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు ఇక్కడ ప్రగడ నాగేశ్వరరావు వైకాపా అభ్యర్థిని ఓడించి 8,000 పైచిల కోట్లతో పంచకల్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. హౌస్లో ఉన్నారు. తెలుగుదేశంలోనే కొనసాగారు. కొనసాగిన పంచకల్ రమేష్ బాబు గారు ఏం చేశారు, 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే యలమంచిలో యువి రమణమూర్తి రాజు గారి చేతిలో, వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. క్షత్రియుడి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత వైకాపా అధికారంలో ఉంది కదా, వైకాపాలో చేరారు. వైకాపాలో చేరి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు అయ్యారు. అయిన తర్వాత ఆ గాలి ఎటు వీస్తుందో చాలా స్పష్టంగా, నిజంగా గంటా శ్రీనివాసరావు గారిని చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యేటటువంటి ఒక పొలిటీషియన్ పంచకల్ రమేష్ బాబు గారు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి గాలి ఎటు వీస్తోంది, మనం ఎటువైపు వెళితే విజయ తీరాలకు చేరుకుంటానో ఒక స్పష్టమైన అంచనా ఉంటుంది గంటా శ్రీనివాసరావు గారు. దాన్ని చూసుకుని చక్కగా ఉన్నపళంగా జనసేనలో వెళ్ళి చేరిపోయారు. చేరిపోయి ఆయన ఏం చేశారు, ఇక్కడ పంచకర్ల సందీప్ అని జనసేనలో ఉన్నారు. అతను 2019లో పోటీ చేశాడు. పోటీ చేసి ఓడిపోయాడు భీమిలి నియోజకవర్గం నుంచి. పంచకల్ రమేష్ బాబు గారు రావడంతో ఏమైందంటే, పంచకల్ రమేష్ బాబు గారికి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఎక్కడుంది నియోజకవర్గం అంటే, ఆయన మళ్ళీ ఎక్కడైతే మీరు ఓడిపోయారు, అంత క్రితం ఎక్కడైతే గెలిచారో పెందుర్తి, మళ్ళీ మీరు పెందుర్తి వెళ్ళండి అని ఆయన పెందుర్తి పంపించారు. అక్కడ అన్నవరెడ్డి అదీపురాజు అని వెలమ సామాజిక వర్గం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే అని 67,000 పైచిల కోట్ల ఆధిక్యతతో ఆయన మీద గెలిచారు పంచకల్ రమేష్ బాబు గారు. ఈ పంచకర్ల సందీప్కి పోటీ చేసే అవకాశం ఆఖరి నిమిషం వరకు భీమిలి పట్టుబట్టారు డాక్టర్ పంచకర్ల సందీప్. అతను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నాడు. ఆఖరి నిమిషం వరకు కూడా భీమిలి అతని కోసం పట్టుబట్టారు. పట్టుబట్టడంతోనే గంటా శ్రీనివాసరావు గారిని చీపురుపల్లి పంపించాలన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు గారు సస్యమీర భీమిలి విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పి భీష్మించుకోవడంతో గంటా శ్రీనివాసరావు గారికి విడిచిపెట్టడంతో అలా జనసేన అభ్యర్థిగా మరొక మారు భీమిలిలో పోటీ చేసి విజయాన్ని అందుకొని శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పంచకర్ల సందీప్ కోల్పోయాడు. పంచకర్ల రమేష్ బాబు గారు జనసేనలోకి వచ్చి పెందుర్తిలో 3వ సారి, ఆయన 4 సార్లు ఎన్నికలు చేస్తే 3వ సారి ఆయన గెలుపొందడం జరిగింది. ఇప్పుడు అవకాశం పంచకల్ రమేష్ బాబు గారికి అందొచ్చిందని మనం అనుకోవచ్చు. అంటే చాలా మంది ఉన్నారు కదా జనసేనలో. వెరీ గుడ్ క్వశ్చన్. జనసేనలో మీకు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏ శ్రీనివాసులు గారు ఫ్రమ్ తిరుపతి, నెల్లూరు నుంచి మీకు నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఏ శ్రీనివాసులు గారికి అవకాశం ఇవ్వరు. తెలుగుదేశంలో నారాయణ గారు ఉన్నారు. మీకు ఎగువకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ పేరు ఒకటి పరిశీలన ఉంది, అది తెలుగుదేశమే. ఎంటైర్ గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లా అంతా ఉమ్మడి కలుపుకుంటే మీకు బుద్ధప్రసాద్ గారు ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం రాకపోవచ్చు. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు ఒకటి పరిశీలనలో ఉంది ప్రస్తుతానికి. దానిని ఎట్లా తీసుకుంటారు, దాన్ని ఎట్లా ఏ సమీకరణలో భాగంగా న్యాయం చేస్తారన్నది వేరే విషయం. మనము గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి నానాజీ గారు, బలరామకృష్ణ గారు వీళ్ళు కనిపిస్తారు, మనకి దుర్గేష్ గారు వీళ్ళే కనిపిస్తారు. ఇక్కడ మీకు మీరు ఇందాక రైస్ చేసినటువంటి ఆ క్వశ్చన్లో ఏంటంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, పల్లా శ్రీనివాసరావు గారు ఆయన యథావిధిగా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర అధ్యక్షుడిగా. ఆయనకి అమాత్య యోగం ఉందా లేదా యాదవ్ సామాజిక వర్గం నుంచి కాసేపు పక్కన పెడితే, పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు ఇక్కడ పరిశీలనలో కాదు కదా, పూర్తి స్థాయిలో కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో ఆయనకు అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఉంది. చాలా అంటే నిమ్మల రామానాయుడు గారి హంబుల్నెస్ ఒకటి. ఇప్పటికీ మొన్న జస్ట్ ఆయన వాకింగ్కి వెళ్తూ ఉంటే జనాల్లో అలా వెళ్ళిపోవడం అయినా సరే, ఎక్కడ నేను మంత్రిని అన్న ఆర్భాటము అది ఎక్కడ ఆయన చేసుకోరు. అసలు దాంట్లోనూ మొన్న ఈ 15,000 నీకు అన్న ట్రోల్ అయినప్పుడు కూడా పార్టీ ఆయన కోసం ఎంత నిలబడింది, ఎక్కడ ఎలాంటి పరుష పదజాలం వాడకుండా ఆయన కంటిన్యూ అవుతున్న తీరు అనేది. కాకపోతే కొందరు వాళ్ళు చేస్తున్న అవినీతి ఒకటి, ప్లస్ క్యాడర్ని పట్టించుకోవట్లేదు అనేది ఒంటెద్దు పోగొట్లు పోతున్నాడు. ఈ మూడింటిని బేస్ చేసుకొని ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక 10 మంది దాకైనా ఉద్వాసన ఉండొచ్చు అన్నది వినిపిస్తున్నమాట. నిజంగా 10 మందికి కంప్లీట్గా ఉద్వాసన
ఉండబోతుందా మంత్రులకు సంబంధించి, లేకపోతే ఓన్లీ 5 or 6? 6 to 7. అంటే మనం బండారు సత్యానందరావు గారికి ఇవ్వమని మనం చెప్పాం, మనం సూచించాం. కానీ కామెంట్స్ లో మీరు చూసారో చాలా పాజిటివ్ గా బండారు సత్యానందరావు గారికి గుర్తించాల్సిన పర్సన్స్ నాయకుడిని తీసుకొచ్చారు. అనేది పార్టీలో కూడా బండారు సత్యానందరావు గారి గురించి చర్చ జరిగిందో జరగలేదో మనకు తెలియదు. మనం ఎందుకు చర్చించాం, మనం సామాజిక రాజకీయ విశ్లేషకులు అన్నటువంటి మనల్ని మనం ప్రకటించుకున్న తర్వాత, లేకపోతే మనల్ని గుర్తించిన తర్వాత మనం ఏంటంటే 94, 99, 2004, 2009, 2014, 2019, 2024 వరుసగా ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇన్ని ఎన్నికలు అంటే 3 దశాబ్దాల పైబడి రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసింది 2009. ఏది తెలుగుదేశం నుంచి వెలుపలికి వెళ్ళి ఆయన ఓడిపోవాలి, అక్కడ కూడా గెలిచారు ఆయన. ఓకే. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాక స్వల్ప ఓట్ల తేడాతో 14లో ఓడిపోవటం ఇత్యాది కారణాలు. అట్లాగే 19లో ఆయన సొంత సోదరుడు జనసేనలో ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల ఆయన విజయానికి దూరం అయ్యారు తప్ప మరి 94, 99, 2004, 2014, 2019, 2024 వరుసగా 6 ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దానిని ఎందుకు గుర్తించరు, అటువంటి నాయకుడికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు అని మనం ప్రశ్నించాం. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న వ్యవస్థ కూడా అదే కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు అనేది ఆ తెలుగుదేశంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది అందుకే ఆ జెండాను అలానే పట్టుకుంటారు. వాళ్ళకు పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా సంబంధం ఉండదు. మా నాయకుడు మమ్మల్ని కాస్తాడు అన్న పద్ధతి ప్రతి ఒక్క అంటే కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, నేత కావచ్చు, అది ఉంటుంది. అది అంటే పైగా ఏంటంటే కొత్తపేట నియోజకవర్గం అనేటప్పటికీ కోనసీమ ముఖద్వారం అండి. రావులపాలెం బ్రిడ్జి మీద మీరు ఎప్పుడైనా వెళ్ళారలేదు నాకు తెలీదు. రావులపాలెం బ్రిడ్జి మీదకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ నుంచి మనం రైట్ తీసుకుంటే అంటే కోనసీమ అంటే కొత్తపేట ముఖద్వారం, కొత్తపేట నియోజకవర్గం వచ్చేస్తుంది. కోనసీమకి స్వాగతం అని ఉంటుంది ఆర్చ్. మీకు అందులో నుంచి అక్కడి నుంచి దాదాపు మీకు ఒక 6 నుంచి 7 నియోజకవర్గాలు, అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, ఎంత కోనసీమ అండి. రాజోలు ఒక భూతల స్వర్గం అన్నమాట. కోనసీమకి కొత్తపేట శాసనసభ్యుడికి బండారు సత్యానందరావు గారికి మీరు మంత్రి పదవి ఇస్తే కోనసీమకి మీరు గౌరవం ఇచ్చినట్టు, కోనసీమకి మీరు ప్రాధాన్యం ఇచ్చినట్టు, కోనసీమ కాపుల్ని మీరు గుర్తించినట్టు. అట్లా ఇప్పుడు జనసేన నుంచి లక్ష్మీ దుర్గేష్ గారిని తప్పిస్తే పంచకళ్ళ రమేష్ బాబు గారికి మార్గం సుగమమైంది.